40 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో ఒలింపిక్ పతకాలతో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్, యూరో ఛాంపియన్షిప్స్ లో నినో సలుక్వెడ్జే కొల్లగొట్టింది. తాజాగా పారిస్ లోనూ బరిలోకి దిగనున్న నినో 10వ ఒలింపిక్స్ లో పాల్గొనడంతో పాటు ఆమె విశ్వ క్రీడల చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించనుంది. 4 ఏళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ లో ఒకసారైనా పాల్గొనాలని, పతకం నెగ్గే ప్రదర్శన చేయాలనేది క్రీడాకారుల కల. ఆ కల కోసం 4 ఏళ్ల పాటు ఎంతో శ్రమకోర్చి బరిలోకి దిగుతారు. 2-3 సార్లు ఒలింపిక్స్ ఆడడమే గొప్ప అంటే జార్జియాకు చెందిన ఓ షూటర్ శుక్రవారం నుంచి మొదలు కాబోయే పారిస్ ఒలింపిక్స్ లో ఏకంగా 10వ బరిలోకి దిగుతోంది. 19 ఏళ్ల వయసులో తొలిసారి విశ్వ క్రీడల్లో పాల్గొన్న ఆమె తాజాగా పారిస్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 55 ఏళ్ల వయసులోనూ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆమె పేరు నినో సలుక్వెడే. 1969లో నాటి సోవియట్ యూనియన్ లో పుట్టి ప్రస్తుతం జార్జియా 19 ఏళ్ల వయసులో 1988లో సియోల్లో జరిగిన ఒలింపిక్స్ లో తొలిసారి పాల్గొన్న నినో తొలి ప్రయత్నంలోనే స్వర్ణం గెలుచుకుంది. 25 మీటర్ల పిస్తోల్ విభాగంలో నినో పసిడి నెగ్గింది. అదే ఈవెంట్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లోనూ పోటీపడ్డ ఆమె రజతం గెలిచి తొలి ప్రయత్నంలోనే డబుల్ బొనాన్జా కొట్టేసింది. ఇక సోవియట్ యూనియన్ ముక్కలైన జార్జియా ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందిన తర్వాత నినో ఆ దేశంలో షూటింగ్ క్రీడలో ఐకాన్ గా ఎదిగింది. ఇప్పటికీ జార్జియాలో ఆమె నెంబర్ 1 షూటర్ ర్యాంకు దక్కించుకోవడం విశేషం. 55 ఏళ్ల వయసులో ఆమె ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్ లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందంటే ఆట పట్ల ఆమెకున్న డెడికేషన్ కు ఇదే నిదర్శనం. 1988 నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ దాకా వరుసగా 9 సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న నినో టోక్యోలో కాంస్యం గెలుచుకుంది. 40 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ లో ఒలింపిక్ పతకాలతో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్, యూరో ఛాంపియన్షిప్స్ లో ఆమె పతకాలు కొల్లగొట్టింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.